అక్క సందీప్ ఉన్నాడా? లేడు, అటే బయటకు పోయిండు. అరే బయటకు వెళ్ళాడు పారా, అటే మంచిగా బురగాడి రంగులు వద్దాం. అవునా అక్క, ఏమైంది గందటలో కూర్చున్నావు? ఏం లేదురా. సరే అక్క, మరి హ్యాపీ హోలీ. హోలీ హోలీ హోలీలు అయితే అత్తున్నాయి పోతున్నాయి కానీ హ్యాపీ అయితే లేదు నా జీవితంలో. ఏమైందా కోడలు దానా చిన్నమైనట్టు కూర్చున్నావు? ఏం లేదు అత్తమ్మ. అయ్యో చెప్పే, నీ బాధలు నాకు చెప్పకపోతే వాళ్ళకు చెప్తావే. కాదత్తమ్మ, ప్రతి సంవత్సరం హోలీ అత్తుంది పోతుంది కానీ బావ అత్త అత్త అని అచ్చుడే లేదు. గిట్లయితే నేను ఓలతో జరుపుకోలేత్తమ్మ హోలీ. అయ్యో నీ బాధ గదాయే. అంటే హోలీ బావలతోనే చేసుకుంటారా? హోలీ అనేది అందరు జరుపుకునేదేనే, దానికి వావి వరుసలని ఏముండయే. మంచిగా ప్రకృతిలో దొరికే రంగులు అల్లుకుంటా ఆ రంగులు మన జీవితంలో రావాలని కలిసిమెలిసి జరుపుకుంటాం. కరెక్టే గాని కరెక్ట్ లేదేం లేదు, ఇప్పుడు హోలీ ఆడాలి కదా, గంతే కదా. గంతే గాని పెద్దమ్మ సందీప్ అన్న ఉన్నాడా? లేడు, అటే వేయండి ఊళ్ళకు. సరే సరే పెద్దమ్మ. అవునే గిట్లా అవసరం హోలీ జరుపుకోరా మీరు? జరుపుకుంటాం. సరే పట్టు వదనే. వదనే హ్యాపీ హోలీ. కోడలానా అబ్బా అనిష్ రా, నీ పని చేస్తారా? మొత్తం ముక్కలు పోసినవురా. అబ్బా జంపు. అబ్బా అనిష్ రా, నువ్వైతే మళ్ళా మా ఇంటికి రారా, నీ పని చెప్తా. అబ్బా అత్తమ్మ నువ్వు కూడానా? ఈ కలర్ మంచిది కాదత్తమ్మా, ముఖమంతా ఖరాబ్ అవుతుంది. హ్యాపీ హోలీ అత్తమ్మా. కోడలానా హ్యాపీ హోలీ. మాకే కాదు మీకు కూడా, మీకు అందరికి హ్యాపీ హోలీ. నీ అత్తమ్మ గి ఓలి నాన్న కూడా గి బీలు చేసుడేనా? గి రంగులన్నా కడుక్కుందాంపా. ఇయ్యల సేట వస్తాడే, బీడీలు ఎంచుకుంటాడు, కొన్ని వేద్దాం పాటే. ఓ పిల్లగా, ఓళ్ళు మీరు మా వాళ్ళు లేడాటం అంత కౌసు వాసన వస్తుంది. అడవా. అబ్బా గింత కౌసత్తుంది, మా వాళ్ళు ఏడుపో అడు. వదినే నేనే సందీప్ గారిని. సందీప్ గా నువ్వేనారా? అయ్యో సందీప్ నువ్వేనా? ఏ నీ అవ నవ్వకుర్రే. ఆవుగా నీ పిల్లగా నేను గింత గౌరవం మోలు చేసిర్రు. అవును సందీప్, ఓలి వేసిండ్రు అట్లా నిన్ను. అసలుకి ఏమైందంటే నువ్వు కొడుకులు ఏమని పంపించినావు కదా. అరే సందీప్ అన్న ఎటు పోయిండట? ఇంటికి వెళ్ళలేడట, వెళ్ళాడట. అరే సందీప్ అన్న వస్తాడు, మనం జాక్కుందాం. జాక్కొని గిడికి వచ్చినాక ఇవి వద్దాం, ఇవి వద్దాం, కలర్ వద్దాం. సార్ జాక్కుందాం, జాకు జాకు. అసలుకి ఏమైంది? నేను వీడు ఎందుకు కూర్చున్నా? అవు నా కలర్ ఎడికినట్టుంది, నా కొడుకుట్లేవి. అబ్బా నా కలర్ వాళ్ళు పూసిరు. నా అబ్బా కూసారా. అబ్బో అబ్బా అబ్బో అబ్బో అబ్బా జరిగింది అది. అయితే కానీ వాళ్ళు పూసిండ్రా. వాళ్ళు పూసిరో కూడా తెలియదు. కోడిగుడ్లు తీసుకొని రాగా మూల మీద కళ్ళు మూసి తెరిసే లోపు
ముఖం అంతా కలర్ ఉన్నది, నెత్తి మీద అన్ని కోడిగుడ్లు ఉన్నాయి, ఓళ్ళు పూసిరా తెలియదు, తుక్కు తుక్కు చూపారు. ఇరుగా మరే వేసిరే. అరే షియర్సే ఏమైందిరా ఏడుతున్నావు? ఏమైందిరా? రంగులు పట్టిల్లు. అవునారా? నీకు కూడా అట్లనే పూసిల్లే. అవునారా? ఆలే పూసిరారా? వాళ్ళ సంగతి చెప్తాం. ఆవురా నాకు కూడా పూసిండు పిల్లగా, నా కండ్లలో పోసిండు. వాడు పని చెప్దాం. ఏ పిల్లవాడాయ పోసే ఏం దగ్గర అంటున్నావు? సంబరం కొద్ది. అవ్వా నన్ను ఊడే నీకు సంబరం లెక్క అనిపిస్తుందా? ఇంకో సరే గాని కలర్లు పూసుకోకుండ్రి, నేను గోగు పువ్వు తెత్తా, మంచిగా కలర్ వేసిస్తా, దాంతో ఆటలు ఆడుండ్రి, చల్లదనం ఉంటది మంచిగా. సరే సరే అని వదినే ఆ నిషం దొరకటి మొత్తం కళలు ఊద్దా. వదినే నాకు తెలిసి వాళ్ళు ఇదే సందులకి నస్తారు. అరే నువ్వు రెడీగా వదినే, నువ్వు రెడీగా మొత్తం అటాక్ చేసి మొత్తం గుడ్లు కొట్టేయాలి వాళ్ళ మీద. అనే గడ సందీపన్నోళ్ళు రాలికక్కున్నది కదా, అలా కలర్ పూద్దామా? అవునే పూద్దాం తల్లి. ఆరాధ్య నువ్వేనా? నవ్య నువ్వా? అదర్శక నువ్వా? గీలం కొట్టి కలర్లు గుడ్లను వేస్ట్ చేస్తుంటే కదా వదినే. ఆవు సందీప్. ఏ ఆరాధ్య, మీ అన్నగాడోళ్ళు అనుకోని మేము రంగులు గుడ్లు అని వేస్ట్ చేసుకున్నాం. అవి ఇట్లా 100 రూపాయలు అయినాయి. ఇయ్యు 100 రూపాయలు. జలీవరి మరి మేము వాళ్ళ మీద కొట్టాలా? మిమ్మల్ని వాళ్ళు కొట్టమన్నారు, మా దగ్గర లేవు పైసలు. అవును మా దగ్గర లేవు. వదినే ఆమె దగ్గర పైసలు ఉన్నాయి, ఎగ్గుకో. ఏ పిల్ల ఇటీ 50 రూపాయలు అయితే 50 రూపాయలు పని పోదన్నారు. కొని వాళ్ళ మీద కొడదాం. వాళ్ళ మీద కొడదాం పని. వదినే కలర్లో 50 రూపాయలకి గివ్ రెండే ఇచ్చిండు, ఇప్పటిపైన రేట్ పెంచేసిండు. అవునా? ఇప్పుడు ఎట్లా? ఒక ఐడియా. సందీప్ నువ్వు ఒక బకెట్లో నీళ్ళు తీసుకురాపు. ఎందుకు వదినే? తీసుకురాపు నువ్వు, నేను చెప్తా. సరే మరి పట్టు. అగో సందీప్ 2 బకెట్లు ఎందుకు తెచ్చినావు? ఏ ఉండనని 2 బకెట్లు తెచ్చినావు వదినే. అదేంటి వదినే? దుల్దుమకాయ. వదినే గదెందుకు తెచ్చినావు వదినే? అంత గులగుల పెడుతుంది అది. గులగుల పెట్టాలనే తెచ్చిన, వాళ్ళు గోకి గోకి సావాలా. శ్రీహర్షగా కట్ట తీసుకో, కలుపుదాం. సందీప్ ఒక బకెట్ తీసి పక్కకు దాస పెట్టుకో. దాస పెట్టు, మనకి వస్తుంది మళ్ళా. వదినే అలా అత్తున్నట్లేరుగా. మరి బకెట్ తీపో సందీప్. మీకు ఈ కలరు నీళ్ళు వస్తురా? మా దగ్గర గుడ్లు ఉన్నాయి, గుడ్లు కొట్టమంటారా? దమ్ముంటే కొడుకులు కొట్టురా, దమ్ముంటే కొడుకులు కొట్టురా. అంటే భయపడతాం అనుకున్నావా? అదే కొట్టురా అన్నారా, కొట్టురి. కొడదాంగానే మొత్తం గులగుల పెడుతుంది కదా.
అరే దూల్ దుమ్మకాయరా గోక్ చత్తారా. అరే మా అమ్మ ఏమైందే నాకేది నవ్వుతుండ్రు? కానీ గంత ఘోరం చేస్తారే. చేయకపోతే ఏం చేస్తారు మరి? నన్ను ఎంత ఘోరం చేసి వాళ్ళు. అనిష్ గాడు అదినే అనుకుంటేనే నా కళ్ళ కలర్ కొట్టిండు, అట్లనే కావాలా? సరే గాని ఇంకో గోగు పువ్వు కలర్ తీసుకొచ్చిన దంచుకొని మంచిగా దీంతో ఆడుకోండి. అవునా అత్తమ్మ? ఏమైంది నువ్వు నాకే వద్దు. అవరా సందీప్గా నీకు దమ్ముంటే కోడిగుడ్లు కొట్టుంటి ఇంకా దూరం పోతారా? ఇంకా ముఖమంతా వీడు ఎట్లయిందో. అవునే ప్రవళిక ఈ పొలకు గిట్లే ముఖమంతా ఎట్లయింది చూసినావా? ఇట్లే పోచుడు పద్ధతి అనేది. ఆవు పెద్దమ్మ మీ వాడు గట్ల ఎత్తేనే గంత కోపం కత్తున్నావు. మరి మీ వాడు మా అమ్మకి ఎన్ని కళలు కూసి నేను వేసిన చూసినావు? అనిష్ గాడు నా కళ్ళలో తెచ్చి పోసిండు కలరు. అయితే నా ఇద్దరు పోరగాళ్ళ మీద ఇట్లా మీరు ఏందే బాగా కొడుతున్నావు? దీని వేసుకోవాలి పట్టు. ఇలా చెప్తే విన్నారు. సందీప్ మన దుల్లుమకాయ బకెట్ ఉంది కదా, తీసుకురా పప్పు. ఓకే వదినే అక్కడ బకెట్ లేదు, బకెట్ మాయా. గులగుల పెడుతుంది. వదినే బకెట్ చేంజ్. మంచి మంచి ప్రకృతిలో మంచిగా ప్రకృతిలో రంగులు అల్లుకుంటా. కాదు స్మూత్ ఇట్లని ఇట్లని ఇదే తేజ్ కూర్చుంటాడు. పరా అదే మంచిగా సరే అక్క మళ్ళీ అప్పేవాలి. అయ్యో చెప్పే నీ బాధలు ఓళ్ళకు చెప్పక ఓళ్ళకు చెప్తే నాకు మంచిగా 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 రంగులు ప్రకృతిలో దొరికే రంగు నచ్చలేదు నాకు. మరి ఇంకా ఏం చెయ్యాలి? ఎట్లా ఇంకో గిట్లా కప్పుకొని ఇంకో కర్రె కావాలంటున్నది. నన్ను మొత్తం కపాలంకి కొట్టే ఈడికి వచ్చినాయి నీళ్ళన్నీ, కపాలంకి కొట్టే ఈడికి వచ్చినాయి నీళ్ళన్నీ. ఒకసారి ఫస్ట్ చూడు నడుచుకుంటూ వచ్చేవారు కూర్చోబెట్టిర్రు, ఓళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ మొత్తం కూర్చొని అదేమో ఉండని ఫస్ట్ ఇటే కూర్చున్నా. అట్లా కాదు గాని మైకు నీళ్లు పడ్డట్టున్నాయి. నేను అన్నాక వదినే వాళ్ళు వచ్చినట్టు అవుతారు. కానీ నాకు